వెల్కమ్ టు టీవీ న్యూస్. నేను మీ సునీత. ఈ రోజు మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతిపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ మహత్తరమైన మహోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో అంకమ్మ తల్లి జాతర 5 రోజులు భారీగా సుమారు మేడారం జాతరలో ఎలాగన జరుగుతుందో ఆ అమ్మవారి తర్వాత ఈ అమ్మవారి జాతర కూడాను అంతే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మహోత్సవానికి ఎంతో వేల మంది తరలి వస్తారు. ఇక్కడ ఈ యొక్క అంకమ్మ తల్లికి స్థలానికి స్థలదాత అయినటువంటి వారసులు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు ఈ యొక్క అంకమ్మ తల్లికి స్థలదాతగా మీరు ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా అమ్మవారికి మేము కానుక ఇవ్వగలిగామని సంతోషం మాకు ఎక్కువ ఉందండి. ఓకే. అయితే మా పెద్దలు కుప్పల నాయ గారు ఉన్నారు, చూశారు, ఆయన మా మేనమామ గారు. కుప్పలకు మా ఆడపడుచుని ఇచ్చాం. దాంతో మేము దగ్గర ఈ నిర్వాహకులకి నిర్వాహకించే వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటాం. ఎప్పుడైనా సరే వాళ్ళకి అండగా, వాళ్ళకి తెలియని వాళ్ళు మరి అడిగితే సలహాలు ఇస్తే మేము ఇస్తూ ఉంటాం. ప్రధాన అర్చకులైనటువంటి వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. అయ్యగారు, చెప్పండి, ఈ యొక్క గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మహిమ ఏంటి అనేది మీరు వివరించండి. శ్రీ మాత్రే నమః. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ జగన్మాత అయినటువంటి శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారు 200 సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ఆ బావిలో ప్రకటితం అమ్మవారు చాలా మహిమగా ఉన్నారు. ఆ తల్లి ప్రతి సంవత్సరం కూడా అండి చైత్ర మాసంలో పౌర్ణానికి ఈ జాతర జరుగుతుందండి. ఈ జాతరకి చాలా మన 2 ఉభయ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు అమ్మవారికి వస్తుంటారు. అలాగనే తల మురుకు నీలాలు అలాంటివి సమర్పించుకొని ప్రతి కార్యక్రమం కూడా అండి చాలా భారీగా జరుగుతాయి. అవి ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా అండి మన ఇక్కడ బేతపల్లిలో ఉన్నటువంటి మా కమిటీ మెంబర్స్ కొప్పులూరు వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. అమ్మవారి మహిమ మనం చెప్పే విధం కాదండి, చాలా గొప్ప పవర్ఫుల్ అమ్మవారు. ఆ అమ్మవారి మహిమ చూస్తే తప్పండి మనం చెప్తే అర్థం కాదండి. చాలా తల్లి మంచిగా ఎన్నో రకాలుగా ఏదన్నా ఒక ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే సంతానం కానివ్వండి, ఏ విషయాలైనా అమ్మవారికి ధర్మబద్ధమైన కోరిక వస్తే 100% తీరుస్తారండి తల్లి. ఇది ప్రధానంగా మన బేతుపల్లిలో అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నారండి. ఈ సత్తుపల్లి మండలంలో మామూలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అండి గేదెలు మన పాలు ఇచ్చేటప్పుడు మన అమ్మవారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుందండి. అలాగనే ఆనాటి నుంచి కూడా అండి, ఆ 200 సంవత్సరాల నుంచి కూడా ఆ అమ్మవారి యొక్క చరిత్ర ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే నడుస్తుందండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏ వస్తువు కొన్నారంటే వాహనం కొన్నా అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారు వాహన పూజ చేయించుకున్న తర్వాతే వెళతారండి. ఇది ఇప్పటికే జరుగుతూనే ఉందండి ఆ తల్లి దగ్గర. అలాగేనండి ఈ ఏప్రిల్లో జరగబోయే ఈ జాతరకి భారీగా జనం రావాలని కోరుకుంటున్నామండి. నా పేరు చలగొల అజయ్ బాబు. నేను చలగొల అజయ్ బాబు ఎలా వచ్చానంటే, మా తాతలు కొప్పులూరు, మా అమ్మ కొప్పులూరు ఆడబిడ్డ. ఆ సంస్థానం నుంచి నేను వాళ్ళ మనవడుగా నేను దీంట్లో ఎంట్రీ అయ్యాను. నేను నా ఒక ధర్మకర్తగా నా పనినంటూ నేను చేసుకుంటూ పోతున్నాను. ఇదివరైతే కమిటీ ఉండేది, దీన్ని కమిటీ రద్దు చేసాం. అందరూ ధర్మకర్తలే. కమిటీని ఎందుకు రద్దు చేశారంటారు? ఈ కమిటీ ఉన్నా ఒకటే, ఇప్పుడు కమిటీ ఉందంటే తీసేసామమ్మా. అది ఆలయం కట్టేటప్పుడే ఏమన్నా ఆర్థిక లావాదేవీలు కావాల్సినప్పుడు అప్పుడు కమిటీ ఏర్పడింది. ఇప్పుడు కమిటీతో కూడా పని లేదు, అందరూ ధర్మకర్తలే. ఈ 5 కుటుంబాలు ధర్మకర్తలే. సార్, ఇప్పుడు ఎన్నో తారీఖున ఈ యొక్క ఉత్సవాలు మొదలవుతాయి అంటారు? 29/3/2026 నుండి 3/4/2026 వరకు, అంటే 26 వరకు కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు పెద్ద జాతర జరుగుతుంది, అంకమ్మ తల్లి జాతర. ఓకే సార్. అయితే వచ్చే ప్రతి ఒక్కరికి భక్తులందరికీ సౌకర్యాలు అన్ని విధాలుగా ఏర్పాటు అన్ని విధాలుగా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదండి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతిపల్లి గ్రామంలో అంకమ్మ తల్లి యొక్క మహత్యాన్ని తెలియచేయడం అనేది జరిగింది. అజయ్ సార్ వాళ్ళ కుటుంబం తరతరాలుగా వస్తున్నటువంటి వారి యొక్క ప్రాధాన్యత గురించి వివరించడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు ఈ యొక్క మహోత్సవానికి పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుకోవాలని వారు కోరుకుంటున్నారు. నేను మీ సునీత.